ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రీసెంట్ గా తన యొక్క ఢిల్లీ పర్యటన ఆయన పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ పర్యటనలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద కేంద్ర పెద్దల వద్ద ఆయన వివరించి సహాయం కోరారు. కొన్ని ప్రాజెక్టులు కూడా ఆయన సాధించుకోగలిగారు. అందులో భాగంగా రాష్ట్రంలో 9 నెలల నుంచి తాత్కాలికంగా నిలిచిపోయినటువంటి 8 జాతీయ రహదారుల విస్తరణకు మోక్షం కలిగింది. అంటే చూడండి, 9 నెలల నుంచి అది ఆగిపోయిందంట. ఈ రహదారుల యొక్క విస్తరణ, ఎక్స్పాన్షన్ ఆఫ్ హైవేస్ 9 నెలల నుంచి ఆగిపోయింది. మరి గత ప్రభుత్వం ఏం చేస్తుందో మనకు తెలియదు. సో వీటిని ఆయన ఒక్క మీటింగ్ లో ఖచ్చితంగా వాటిని కన్ఫర్మ్ చేసుకోవడం, ఎనిమిది జాతీయ రహదారులకి మోక్షం కలిగింది. పనులు ప్రారంభించాలంటూ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరగా ఆయన వెంటనే అంగీకరించారు. త్వరలో పనులు ప్రారంభం కాబోతుంది. అంటే పోనీ జగన్మోహన్ రెడ్డి అడగలేదని అనుకుందాం. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ, కేంద్రం కూడా బాధ్యత ఉంటుంది కదా. కేంద్రం అనేది మనది ఒక ఫెడరల్ వ్యవస్థలో మనం ఉన్నప్పుడు దాన్ని బాధ్యతను కేవలం రాష్ట్ర ప్రభుత్వం మీద మాత్రమే మనం తోయటం కాదు. చంద్రబాబుని క్వశ్చన్ చేయడము, జగన్ని క్వశ్చన్ చేయడము, వాళ్ళని మాత్రమే క్వశ్చన్ చేసి ఆగిపోకూడదు. కేంద్రానికి కూడా బాధ్యత ఉంటుంది. ఒక రాష్ట్రమే కదా దేశంలో. మరి దీన్ని ఎందుకు వాళ్ళు ఆపారు? మరి మ్యాచింగ్ గ్రాంట్ అనేవి ఏమి ఉండవు. రహదారులు అనేది కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది, రోడ్స్ అండ్ బిల్డింగ్స్. సో మరి ఎందుకు ఆపారు తెలియదు. దేశవ్యాప్తంగా 2 లక్షల కోట్లతో భారత్ మాలా పరియోజన పథకం కింద జాతీయ రహదారులను విస్తరిస్తున్నారు. బడ్జెట్ కు మించి పనులు మంజూరు కావడంతో గత ఏడాది నవంబర్ నుంచి వీటిని తాత్కాలికంగా నిలిపేశారు. ఓ, ఇలా ఆగిపోయిన వాటిల్లో మన రాష్ట్రానికి చెందినటువంటి 8 రహదారులు ఉన్నాయి. వీటి విస్తరణ పనులు 8,243 కోట్లు. మరోసారి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధాని మోడీ దృష్టి కూడా ఈ విషయం తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ రహదారుల విస్తరణలో అత్యంత కీలకమైనది పేరేచెర్ల కొండమాడు మార్గం. ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని కొండమాడు గ్రామం నుంచి గుంటూరుకు సమీపంలోని పేరుచెర్ల వరకు ఉన్న 50 కిలోమీటర్ల జాతీయ రహదారి విస్తరణ పనులకి 1,032 కోట్లతో టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్ ఎంపికైన తర్వాత ఎల్ఓఏ ఇచ్చే దశలో ఇది ఆగిపోయింది. గుంటూరు నుంచి హైదరాబాద్ మధ్య రాకపోకలు సాధించేందుకు ఇది కీలకమైన రహదారి. ప్రస్తుతం ఈ రహదారి అత్యంత అధ్వాన పరిస్థితిలో ఉంది. దీంతో గుంటూరు, బాపట్ల, చీరాల, తెనాలి ప్రజలు కొంత దూరమైన విజయవాడ వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. విశాఖపట్నం, కొత్త వలస, అరకు మార్గంలో పెందుర్తి నుంచి బౌద్ధార వరకు 42 కిలోమీటర్ల 4 లైన్లు విస్తరించాల్సి ఉంది. ఇది టెండర్లు పిలిచిన తర్వాత ఆగిపోయింది. సో కేంద్ర ప్రభుత్వం మీద ఈ రకమైనటువంటి ఒత్తిడి తెచ్చి ఇలాంటి రహదారులు కావచ్చు, నిధులు కావచ్చు, ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అప్పులు కావచ్చు. అంటే ఆ అప్పులు మళ్ళీ పంచిపెట్టడానికి కాదు. వీళ్ళు ఇచ్చినటువంటి ఈ హామీలని, అలవి కాని హామీలు, అవసరం లేని హామీలు ఇచ్చి మరీ అధికారంలోకి వచ్చింది కూటమి. వాటికి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉద్యోగ కల్పన, ఒక ఇండస్ట్రీని ఫామ్ చేయటం, ఉద్యోగాలు ఇప్పించగలగటం, ఉపాధి కల్పన చేయడం, వాటికి ఉపయోగించుకోవాలి ఈ డబ్బులన్నీ అని నేనైతే చాలా గట్టిగా నమ్ముతున్నా. హామీల్ని కూటమి ప్రభుత్వం అంటే కొన్ని ఇప్పుడు చాలా పరిస్థితి బాలేని దివ్యాంగులు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. వాళ్ళ పెన్షన్స్ తప్పించి ఈ ఉచిత బస్సు అని, లేకపోతే గ్యాస్ సిలిండర్లు అని, లేకపోతే ఆమ్, ఈ నెల 2,500 ఇలాంటివి ఇవ్వడానికి కాకుండా ఇలాంటి వాటికి కంప్లీట్లీ వ్యతిరేకం మనం. సో ఇట్లాంటి ఉపయోగకరమైనటువంటి అంశానికి వాడుకోవాలని కోరుకుందాం. సో మొత్తానికి కేంద్రం కాస్త బెటర్ గానే రెస్పాండ్ అవుతున్నట్టు మనకి అనిపిస్తుంది. ఫస్ట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి అట్లాగే రెస్పాండ్ అయ్యారు. ఎనీవే ఎంపీలు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి రెస్పాండ్ అవుతారు అబ్బా వాళ్ళు. అది కేంద్రంలో ఉన్నది రాహుల్ అయినా మోడీ అయినా ఎవరైనా సరే. ఎంపీలు మీకు ఎక్కువ ఉన్నారా? ఓకే, మీకు రెడ్ కార్పెట్. మీకు ఎవరు ఎంపీలు లేరా? మీరు ఒక గంట ఆగి రండి, ఒక 10 రోజులు ఆగి రండి, లేకపోతే ఒక సంవత్సరం ఆగి రండి అన్నట్టు ఉంటుంది.